అరటికాయ వడలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? అరటికాయ వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, శనగపిండి పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిశనగపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ముందుగా ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి మనం ఆయిల్ వేడి చేసుకుందాం. దాని తర్వాత శనగపప్పుని మిక్సీ చేసుకుందాం. ఇలా కచ్చాపచ్చిగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి శనగపప్పు మిక్సీ రెడీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఉడికించి తురిమిన అరటికాయ పేస్ట్, నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయ, కొద్దిగా మీకు రుచికి సరిపడినంత అన్నీ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, అదేవిధంగా కొంచెం మీకు కారంకి సరిపడ, మీరు ఎంత తింటారో అంత కొంచెం కారంకి సరిపడ పచ్చిమిర్చి, కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. నెక్స్ట్ జీలకర్ర, అయ్యో ఉప్పు మర్చిపోయాం. ఉప్పు అన్నేసి చూడు నన్ను వేసి చూడు అంటుందంట. ఉప్పు అంటే అన్నిట్లో చారు చారు సమాయుక్తం ఇంగు జీర్ణ సమన్వితం లవణహీన నశోహంతి పాలాశ కుసుమహృద అంటే అన్నిట్లో అన్నీ వేసామయ్యా. ఎంత పెద్ద నలభీమ పాకం చేసినా కానీ అందులో కొంచెం ఉప్పు లేకపోతే దాంట్లో ఏవి టేస్ట్ ఉండదు, ఏది రుచి ఉండదు. అందుకే ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. నెక్స్ట్ జస్ట్ బైండింగ్ కోసం కొంచెం శనగపిండి తీసుకుందాం. ఆ వంటలు ఏం చేస్తుంది అనుకుంటున్నారా? నాకు కూడా ఎప్పుడూ మన తెలుగు రుచిని చూస్తూనే ఉంటాను. రాజుగారు చేసే కొత్త కొత్త వంటల్ని నేను కూడా అన్నీ నేర్చుకుంటున్నాను. ఈరోజు మీకు చూపించిపోతున్నాను. కాస్త జస్ట్ మీకు వాటర్ అయితే వాటర్, ఆయిల్ అయితే ఆయిల్ తీసుకొని చక్కగా ఇలా వడల కన్సిస్టెన్సీ ఎంత ఎలా ఉంటుందో అలా చూసుకొని జస్ట్ అలా అలా. ఓకే, ఆయిల్ కాగినట్టుంది, మనం వేసుకుందాం. వడల సైజ్ అనేది మన ఓవెల్ షేపా రౌండ్ షేపా అది అనేది మీ ఇష్టం. ఎప్పుడు సొరకాయ వడలు, ఆ వడలు, ఈ వడలు, అరటికాయ వడలు అనేది స్పెషల్. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇవి రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వస్తే మన వడలు రెడీ. మీరు రెడీయా తినటానికి? అయిపోయిందండి. ఇప్పుడు మనం వీటిని ఒక టిష్యూలో తీసుకుందాం. ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఇంకా గోల్డెన్ బ్రౌన్ ఇంకా చేసుకోవచ్చు. వావ్, వేడి వేడిగా అరటికాయ వడలు రెడీ అయిపోయాయి. మరి ఆలస్యం ఎందుకు? దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అరటికాయ వడ తయారు చేసే విధానం: పచ్చిశనగపప్పు నానబెట్టి కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అరటికాయలు ఉడికించి మెదిపి దీనిలో వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటికాయ వడ రెడీ.